కోసం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఈ రోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని నేను చెప్తా ఉన్నా. రైట్. మనతో పాటు విశ్లేషకులు డాక్టర్ మల్లేశ్వర్ గారు జాయిన్ అయ్యారు. ఆయనకి వెల్కమ్ చెప్తూ, ఆచార్య గారు నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? ఆచార్య గారు, అంతిమంగా ఈ బాల్ ని కేంద్రం కోర్టులోకి నెట్టినటువంటి పరిస్థితి, కేంద్రం అమలు చేయట్లేదు కాబట్టి మేము అధికారంలోకి వస్తే మా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే ఇస్తామనే సారాంశాన్ని కంక్లూజన్ కి కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. ఏం చెప్తారు? ఎందుకు మీకు ఇవ్వడానికి మీకు ఉన్నటువంటి అభ్యంతరాలు ఏంటి? మీరు కూడా బీసీలకు మద్దతు అనే మీరు చెప్తున్నారు కదా, అలాగే కాంగ్రెస్ ఈ అంశంలో ఏ రకంగా ఎదుర్కోబోతున్నారు? శివ గారికి, మల్లేశ్వరరావు గారికి, రమేష్ గారికి, నాగేంద్రన్నకు, ప్రేక్షకులకు, ప్రేక్షకులకు అందరికి కూడా నమస్కరిస్తూ, చాలా విషయాలు ఒక ముఖ్యమైనటువంటి బీసీల భవిష్యత్తు మీద, బీసీల భవిత మీద డిబేట్ జరుగుతున్నది. బీసీలమే కొట్లాడుకుంటున్నాం. కొన్ని పార్టీలకు కట్టేసినటువంటి దాంట్లో ఇలా వాస్తవమైనటువంటి విషయాలను కూడా మనం మాట్లాడుకోవాలి. బీసీ సమాజానికి మేలు జరగాలి. బీసీలకు ఒక పార్టీ మేనిఫెస్టోలో, కామారెడ్డిలో డిక్లరేషన్ ఇచ్చినటువంటి దాన్ని అధికారంలోకి వచ్చింది ఏ రకమైనటువంటి విధంగా 42% ఇస్తారో ఆ పార్టీ వాళ్ళ లైటప్, వాళ్ళ ఆలోచన విధానం వాళ్ళు చూపియాలి. ఇవాళ నేను ఒక విషయం ఏంటంటున్నంటే, మొదటి నుంచి కూడా బీసీలకు 27% కేంద్రంలో మనకు రిజర్వేషన్లు ఉంటే, వాటి సాధన కొరకు కూడా బీసీలు ఇట్లనే ఒకరి మీద ఒకరు పార్టీల మీద బురద జల్లుకొని మనకు రావాల్సినటువంటి దానికన్నా తక్కువ వచ్చినా కూడా ఆనాడు కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా 27% మనకు కుదింపు చేసి, ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 33% బీసీలకు ఇచ్చి ఒక గౌరవాన్ని, హుందాతనాన్ని బీసీలకు అనేక పదవులలో జిల్లా పరిషత్ చైర్మన్లు, మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు, అదేవిధంగా సర్పంచులు, ఇట్లా స్థానిక ఎన్నికలల్లో వారు చూపించినటువంటిది అమోఘమైనటువంటి విషయం. దీంట్లో ఈ 33% ఎప్పుడైతే మనకున్నదో, దీంట్లో 4% రిజర్వేషన్ ని ముస్లింలకు ఇవ్వటం వల్ల, అంటే బీసీలకు 33% లో కూడా కొన్ని ముస్లిం వర్గాలు ఉన్నాయి. దూదేకుల, లద్దాకు, ఫకీర్, వీళ్ళందరూ కూడా ఏదో దూబి ముస్లిం, నాయి ముస్లిం, వీళ్ళంతా కూడా ఉన్నారు. వాళ్ళు కాకుండా ఉద్యోగ, ఏదైతే విద్య, దీంట్లో 4% రాజశేఖర రెడ్డి రిజర్వేషన్ ఇస్తే దాన్ని మొత్తం కూడా 4% రాజకీయాలలో కూడా వచ్చేసి వాళ్ళు గతంలో ఉన్నోళ్ళు కాకుండా మళ్ళా 4% బీసీలలో వాళ్ళు జైద్ కావడం, మనకు అక్కడి నుంచి స్టార్ట్ అయింది. మన 33% క్రమక్రమంగా ఈ 4% రావడం. ఇక రేవంత్ రెడ్డి గారు వచ్చినాక ఏకంగా 10% ని బీసీలలో కలిపినమని ఆయన బాహటంగా 46% బీసీలు ఉంటే 10% ముస్లింలను కలిపి 56% బీసీలు అన్నారు. నేను ఏమంటున్నా అంటే, ఈడబ్ల్యూఎస్ ఏదైతే ఉందో అది 20-25% ఓసీలు ఉంటే దానికి 10% రిజర్వేషన్ ఇచ్చింది, అంటే 50% రిజర్వేషన్ ఇచ్చింది. ఇచ్చినప్పుడు దాంట్లోకి వెళ్ళి 10% తీసేస్తే మైనార్టీలని బీసీలలో కలిపితే ఇక 10కు 10 వచ్చినట్టు అవుతుంది ఈడబ్ల్యూఎస్. అంటే ఇలా ఈడబ్ల్యూఎస్ ఉన్నటువంటి వాళ్ళకేమో 100కు 100% రిజర్వేషన్ వస్తుంది. ముస్లింలు ఉన్నటువంటి వాళ్లకు గతంలో ఉన్నటువంటివి 4%, ఇప్పుడు వీళ్ళందరూ 10% మొత్తం కలిపితే ఎంత 10% ఉంటే అంత 10% వాళ్ళకు వస్తుంది. వాళ్ళ తగ్గుతున్నది బీసీలకు. ఇలా మనం ఏ పార్టీలు ఉన్నా, ఎక్కడున్నా, మనం ఆలోచన విధానాన్ని మనం ఒక్కొక్కరికి వాళ్ళ పార్టీల మీద ప్రేమ ఉండాలి, ఎవరికి కాదనలేము. కానీ బీసీలకు ఎట్లా ప్రయోజనం చెందుతాము, బీసీలకు ఎట్లా లాభం చెందుతాం అనేది కూడా మనం ఆలోచన చేయాలి. ఇవాళ డిక్లరేషన్ ఇచ్చింది, చాలా సంతోషం. తర్వాత అసెంబ్లీలో పెట్టింది, చాలా సంతోషం. అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినాం, చాలా సంతోషం. మళ్ళా ఢిల్లీకి పోయేటప్పుడు అందరిని ఎందుకు తోలుకపోలేదు అనేది అక్కడి నుంచి బీటలు వారింది. బీసీల యొక్క భవిష్యత్తు అక్కడి నుంచి ఒక రకమైనటువంటి రాజకీయ క్రీడలకు మొదలైంది. నిజంగానే బనకచెర్ల మీద ఎంపీలతోటి మీటింగ్ పెట్టిండు రేవంత్ రెడ్డి.
కానీ బీసీల ఇంత పెద్ద ఇష్యూ మీద బీసీ ఎంపీలు, బీసీ ఎమ్మెల్యేలు, బీసీ సంఘాలు, బీసీ ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి ఒక డెలిగేషన్ ని రాష్ట్రపతి దగ్గరికి, ప్రధానమంత్రి దగ్గరికి, హోంమంత్రి దగ్గరికి, ఆల్ పార్టీ లీడర్ల దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు, ఎందుకు తీసుకెళ్లలేకపోయిందంటే, ఎందుకంటే ఆయనకు తెలుసు ఇది బీసీల కొరకు చేస్తే మా ఈడబ్ల్యూఎస్ ఉన్నటువంటి, ఓసీలలో ఉన్నటువంటి 10% ముస్లింలను తీసుకుపోయి బీసీలలో కలిపేస్తే వాళ్ళ సాగు వాళ్ళు వస్తారు. మా కాడికి మాకు 10కి 100% మా ఓసీలకు రిజర్వేషన్ వచ్చిందని రేవంత్ రెడ్డి కుట్రబాన్ని ఈ రకమైనటువంటి ఆలోచన చేసిండు అనేది మనందరం కూడా గుర్తుంచుకోవాలి. ఇవాళ మన మీద ప్రేమతోటి ఆయన డ్రామాలు ఆడతలేడు. ఆయన అధికారం కొరకు బీసీలని ఎట్లా ఎరవేయాలనేటువంటి ఆలోచనతో ఆయన ముందుకు వస్తున్నాడు. మేము ఒకటే చెప్తున్నాం, చిత్తశుద్ధితోటి చేయదలుచుకుంటే తెలంగాణలో ఆల్ పార్టీ మీటింగ్ పెట్టు, రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టు, బీసీ సంఘాల మీటింగ్ పెట్టు, ప్రధానమంత్రి టైం తీసుకో. నువ్వు ఇలా ఎన్నిసార్లు ప్రధానమంత్రిని కలవలే? బీసీల దాని కొరకు ఎప్పుడన్నా అడిగినవా నువ్వు? దీని మీద క్లారిటీ ఉండాలనేది నా అభిప్రాయం. మల్లేశ్వర్ గారు, రాజకీయ పార్టీల ఆరోపణలు ప్రత్యారోపణలు ఈ రకంగా ఉన్నటువంటి పరిస్థితి, అసలు బీసీ రిజర్వేషన్లు సాధ్యమా అనేటటువంటి ఒక క్వశ్చన్ దగ్గరే ఎన్ని సంవత్సరాలైనా కూడా ఆగిపోతున్నాం ఈ 42% రిజర్వేషన్ల విషయంలో. ఏమంటారు, ఏం జరుగుతుంది? కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి పనిలో చిత్తశుద్ధి కనిపిస్తుందా? విపక్షాలైతే చిత్తశుద్ధి లోపమే ఉందంటున్నాయిగా. ముందుగా ప్రాణంలో ఉన్నటువంటి మిత్రులకు మరి వాస్తవంగా ఇవాళ 42% రిజర్వేషన్ అనేది కొంత గందరగోళంగానే ఉన్నదనేది మనకు అవపడతాను. ఎందుకంటే గతంలో మరి ఉద్యోగ రిజర్వేషన్ల కోసం పార్లమెంట్ కు బిల్లు పంపితే పార్లమెంట్ లో దాదాపుగా 5 నెలలు కావస్తున్నది. 5 నెలలు అయిపోయింది. ఇప్పటి వరకు దాన్ని ఆలు లేదు చూడలేదు అన్నట్టు దాని గురించి పట్టించినటువంటి పరిస్థితి కూడా మరి పార్లమెంట్ లో బీజేపీ ప్రభుత్వం అనుసరించింది. దాని తర్వాత కొంతకాలం 3 నెలల తర్వాత అనుకుంటా ఎదురు చూసి ఆర్డినెన్స్ కూడా తీసుకురావాలి. ఆర్డినెన్స్ తెస్తే అక్కడ జరిగింది ఏంటంటే అది రాజ్భవన్ వేదికగా అది ఆర్డినెన్స్ దాన్ని ఆమోదం తెలిస్తే మనకు కొంత రిజర్వేషన్స్ కు అవకాశం ఉండే. అది కూడా ఏంటంటే మళ్ళా మరి వారు న్యాయ సలహాలు తీసుకొని ఏం చేస్తారేమో కానీ కొత్త అది కూడా రాష్ట్రపతికి పోతున్నట్టు. ఇక్కడ రాష్ట్రపతి కావచ్చు, గవర్నర్ కావచ్చు, బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఒక నిర్ణయం కనుక తీసుకొని బీజేపీ బీసీలకు మేము చాలా సిద్ధంగా ఉన్నామని చెప్తా ఉన్నాయి కదా. కాబట్టి ఈ ఆర్డినెన్స్ ను ఇప్పటికైనా ఆపకుండా దాన్ని రిలీజ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. మొన్న శాసనసభ వేదికగా కూడా మరోసారి తీర్మానం చేసి దానికి జీవో తీసుకురావడం కొరకు ఫైల్ పంపడం జరిగింది. అది కూడా పోయి చేస్తే నిన్న మధ్యాహ్నము నుంచి సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నటువంటి తీరును చూస్తే మొత్తము బీసీల బొక్కాలన్నా వెలుగులు మామూలుగా దిగేలుమని వెలిగినటువంటి పరిస్థితి. తీర చూసే వరకే అంటే ఇది బీసీ బిల్లు కాదు, 4 బిల్లులకు 2 బిల్లులు ఆమోదించింది కానీ అది బీసీ బిల్లులు కాదు అని చెప్పి, బీసీ రిజర్వేషన్ బిల్లులు కాదు అని చెప్పడంతో కొంత నిరాశ నిస్పృహలతోటి బీజేపీపై కొంత అసహనము వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా బీసీలో నవ్వుపడి. ఇక్కడ మనము తెలుసుకోవాల్సింది కామారెడ్డి డిక్లరేషన్ లో మనకు ప్రధానంగా తీసుకున్నటువంటి అంశము కులగణన రిజర్వేషన్స్. ఆ రిజర్వేషన్స్ అమలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసే రీతిలో ఎక్కడ అంటే కొంత ఈ ప్రయత్నం చేయకుండానే ఎలక్షన్స్ పోతేనో లేకపోతే ఇంకేదో జరుగుతేనో కాంగ్రెస్ ని కొంత తప్పుపట్టే అవకాశం ఉండే. కానీ ఇక్కడ జరిగినటువంటి సత్సంగంలో కాంగ్రెస్ కొంత సేఫ్ గానే ఉంటున్నటువంటి పరిస్థితి అవపడతా ఉన్నది. అయితే ఇప్పుడు ఇది జీవో రాకుండా
ఆమోదం తెలపకుండా కానీ ఈ గవర్నమెంట్ రిజర్వేషన్ అమలు అయ్యేంత వరకు ఎన్నికలు కూడా జరపము అనడం కూడా ప్రజలకు అన్యాయం చేసినట్టు అవుతుంది కదా. అవి జరిపితేనే కేంద్రం నుంచి నిధులు వస్తూ ఉంటాయి. ఆ రకంగా కూడా ప్రజలు నష్టపోయే అవకాశం ఉంది కదా మల్లేశ్వర్ గారు. వాస్తవమే అది. అయితే 3,000 కోట్ల రూపాయలు ఇలా సెంట్రల్ లో ఆగితేనే రిజర్వేషన్స్ అమలు అయినా కాకపోయినా ఎన్నికలు నిర్వహిస్తే అవి రిలీజ్ అవుతాయి. పల్లెసీమలన్నీ కూడా మీకు చాలా ఇదిగా ఉంటాయనే దాని మీద కొంత ఉండే. కానీ ఇప్పుడు విపక్షాలు కాంగ్రెస్ అధికార పార్టీలు కాంగ్రెస్ రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీలు అదొక బేగ కళ్ళతో చూస్తున్నటువంటి పరిస్థితి. అంటే వీళ్ళు రిజర్వేషన్స్ అమలు చేయకుండానే ఎన్నికలు పోతే కాంగ్రెస్ మోసం చేసిందని చెప్తారు. చేసినాక పోదామని అనుకుంటే ఇది కొంత ఇంకా జాప్యం అయ్యే అవకాశం ఉన్నది. కాబట్టి ఇది ఒక రకంగా ఇది ప్రమాదకరమైనటువంటి అంశంగానే భావించాలి. ఎందుకంటే ఇప్పుడు బీసీలకు ఎట్లా అయిందంటే ఇప్పుడు పెడతానంటే ఆశ కొడతానంటే పెడతానంటే మనకు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో బీసీలకు 42% మనకు బండి సంజయ్ గారు మరి మంత్రి గారు చెప్తున్నారు ఏంటంటే ఇది మేము ఇప్పటికి 42% అమలు చేసి తీసుకొస్తాం. కానీ కండిషన్ ఏంటంటే వాళ్ళ ముస్లింస్ రిజర్వేషన్స్ ఎట్లా ఇస్తారు, ఏ ప్రాతిపదికన ఇస్తారు, అది లేకుండా ఉంటే నేను స్వయం ఆమోదించి పట్టుకొస్తా అని చెప్పి మాట్లాడింది. మరి సంజయ్ గారికి కూడా తెలియాల్సింది ఏంటంటే ఇప్పుడు మనకి ఈడబ్ల్యూఎస్ లో కావచ్చు, తర్వాత ఈ పర్టికులర్ గా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ లో ముస్లిం మైనారిటీస్ కి రిజర్వేషన్ ఉన్నదా లేదా అన్నది తీసుకుంటున్నదా లేదా. ఎందుకంటే మనకి ప్రధానంగా 10% లో దాదాపుగా ఎక్కువ తీసుకునేది కూడా ఓసీలో పేద అగ్రవర్ణాల వాటికంటే ఈడబ్ల్యూసీ లో మనకు మైనారిటీస్ మనకు అలా